everyone, this is Anjani from Anwar Label. టుడే మనం ఆరి వర్క్ డిజైన్ చేయడానికి బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం క్లాత్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఎడ్జెస్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. సో దీనికోసం మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే అటు సైడ్ కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్ యూస్ చేసి రెండింటిని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి మనం ముందుగా వేస్ట్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ ఉంటుంది కదా, అదే ఆర్మ్ హోల్ స్లీవ్స్ జాయిన్ చేసే పాయింట్ని మనం జాయిన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డెప్త్ని వచ్చేసి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ 2 పాయింట్స్ ఉంటాయి కదా, అది కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత రఫ్గా ఒక స్కెచ్ గీసేసుకొని లేకపోతే స్కేల్ యూస్ చేసైనా సరే మనం ఆ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి. స్కేల్ యూస్ చేసి జాయిన్ చేసిన తర్వాత మార్క్స్ అన్నీ కూడా చాక్తో కొంచెం జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్ని కూడా డ్రా చేసేసుకోవాలి. నెక్ జాయిన్ చేసి నెక్ డిజైన్ అనేది మనకు నచ్చింది వేసుకోవచ్చు. నేనైతే రౌండే గీసేస్తున్నా. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ చాక్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మార్క్ చేయడం వల్ల ట్రేసింగ్ అనేది ఈజీగా అవతల సైడ్ పడిపోతుంది. అవతల సైడ్ పడితే మనకి ఈజీగా కూడా డ్రా చేసుకోవడానికి బాగుంటుంది. సో క్లాత్కి ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఒక స్కేల్ యూస్ చేసి ఇలా క్లాత్ని ఇలా ఫుల్గా ఓపెన్ చేసేసి మిడిల్లో ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కేల్ యూస్ చేసేసి మిడిల్లో ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసి ఇలా స్ట్రైట్గా మిడిల్లో డ్రా చేసుకొని నెక్స్ట్ క్లాత్ని మళ్ళీ కూడా ఇలా చాక్తో రబ్ చేసుకొని మిడిల్కి ఒక ఫోల్డ్, మళ్ళీ ముందు ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకున్నాం అలాగే ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకొని కొంచెం జస్ట్ ట్యాప్ చేయాలి. అద్దుతున్నట్టు అలా ట్యాప్ చేయటం వల్ల అదర్ సైడ్ కూడా ఈజీగా ట్రేస్ అవుతుంది. మనం చేసిన మార్క్స్ అన్నీ కూడా ఈజీగా ట్రేస్ అయ్యి ట్రేస్ అయిన దాని మీద మళ్ళీ మనం జస్ట్ అలా మార్క్ చేసేసుకోవాలి చాక్తో. ఫుల్ బ్లౌజ్ మార్కింగ్ అనేది మనకి పడిపోతుంది. వీడియోలో వచ్చేసి మీకు కనిపించడం లేదు కానీ నార్మల్గా మీరు ట్రై చేసి చూడండి, కనిపిస్తుంది. చూడండి, లైట్గా కూడా కనిపిస్తుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న లైన్స్ అనేవి కనిపిస్తాయి. అదే అనేది మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని స్కేల్తో అనేది ఎడ్జెస్ షేప్ ఇచ్చేసుకోవాలి. దీని తర్వాత అటు సైడ్ కూడా ఫుల్గా మార్క్ చేసుకున్నాక మనం వచ్చేసి ఇలా 1/2 ఇంచ్తో నేను ఆల్రెడీ గీసి పెట్టేసుకున్నాను. నెక్కి 1/2 ఇంచ్తో మనం 1/2 ఇంచ్ వేరియేషన్తో మనం ఒక మార్క్ అలా చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా చేయడం వల్ల స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ లైన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే మనకు కూడా లోపల స్కిన్కి మగ్గం అనేది గుచ్చుకుంటుంది. అంత ఎక్స్పెన్సివ్గా చేయించుకునే మగ్గం కాస్త వేస్ట్ అయిపోతుంది. మనం ఇలా 1/2 ఇంచ్ చేస్తే కరెక్ట్గా స్టిచ్ లైన్కి కరెక్ట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ వేరియేషన్తో మనం ఇలా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఆరి వర్క్ బ్లౌజ్ మార్కింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్.